మేషరాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి లాభదాయకమైన బృహస్పతి 9వ మరియు 12వ గృహాల అధిపతిగా ఉండటం వల్ల ఈ వారం మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు సన్నిహితులు వారి పని రంగంలో సాధారణం కంటే మెరుగ్గా ఉన్నారని మీరు గ్రహిస్తారు. ఈ సందర్భంలో వారి విజయాన్ని చూసి అసూయపడకుండా మీరు వారి విజయాన్ని అభినందించాలి మరియు వారిని ప్రోత్సహించాలి. దీనితో మీ ఇమేజ్ని మెరుగుపరుచుకోవడంతో పాటు మీలో పాజిటివ్ ఎనర్జీని నింపడానికి కూడా మీరు దోహదపడతారు. మీరు మీ ఇంటికి సంబంధించి పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు, ఎందుకంటే ఈ పెట్టుబడి మీకు లాభదాయకంగా ఉంటుంది. అలాగే మీరు మీ ఇంటిలోని ఏదైనా భాగం నుండి అద్దె ద్వారా అదనపు డబ్బును పొందగలుగుతారు. అలాగే మీరు అలంకరణ కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు మరియు ఇది మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేయదు. ఇంకా మీరు మీ కుటుంబ సభ్యుల నుండి గౌరవం పొందడంలో విజయం సాధిస్తారు. చంద్రరాశికి సంబంధించి శుక్రుడు 4వ ఇంట్లో ఉన్నందున ఈ సమయంలో నక్షత్రాల స్థిరమైన కదలిక కారణంగా మీ నాయకత్వం మరియు పరిపాలనా సామర్థ్యాలు మెరుగుపడతాయి. చంద్రరాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండడం వల్ల మీరు కార్యాలయంలో మీ ప్రత్యేక గుర్తింపు మరియు గౌరవాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఇది కాకుండా మీరు కార్యాలయంలో ఒక మహిళా సహోద్యోగిని కూడా కలిసే అవకాశం ఉంది. చంద్రరాశికి సంబంధించి బుధుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల విదేశాలలో మంచి కళాశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కంటున్న విద్యార్థులకు ఈ వారం అవకాశం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి మీరు ఉదయాన్నే నిద్రలేచి సబ్జెక్టులను ప్రాక్టీస్ చేయడం మంచిది. వృషభరాశి వారఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు పెద్ద అనారోగ్యాలు ఉండవు, కాబట్టి మెరుగైన ఆరోగ్యాన్ని ఆస్వాదించండి మరియు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తినండి. చంద్రరాశికి సంబంధించి 10వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం కొన్ని ముఖ్యమైన ఆర్థిక ప్రణాళికలు అమలు చేయబడతాయి. ఇది మీకు మంచి ఆర్థిక లాభాలను ఇస్తుంది. ఈ సందర్భంలో మీరు మీ డబ్బును ఆదా చేయడంలో సహాయం పొందుతారు మరియు ఫలితంగా మీరు మీ భవిష్యత్తు కోసం మీ బ్యాంక్లో కొంత ఆదా చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ వారం మీ కుటుంబ జీవితానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏదైనా సమస్యతో పోరాడుతున్నప్పుడు మీ కుటుంబంలోని పెద్దవారి మద్దతును పొందగలుగుతారు. అయితే దీనికోసం మీరు మీ సమస్యలను ప్రారంభంలోనే మీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. చంద్రునికి సంబంధించి బృహస్పతి మరియు రాహువు 12వ ఇంట్లో ఉన్నందున ఈ వారం సోమరితనం కలిగి ఉంటారు. ప్రతికూల పరిస్థితిని అంచనా వేయలేరు. ఈ వారం విద్యార్థులకు ఫలితాలు యావరేజ్గా ఉన్నప్పటికీ మంచి సమయాన్ని కలిగి ఉండటానికి కొన్ని అవకాశాలున్నాయి. ప్రత్యేకించి మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డెకరేషన్ మొదలైన సబ్జెక్టులను చదువుతున్నట్లయితే మీరు అదే రంగాలలో పురోగతి సాధించడానికి అనేక అవకాశాలను పొందుతారు. మిథున రాశి వారఫలాలు. మీ దినచర్యలో యోగాను చేర్చుకుంటే మీ ఆరోగ్య సమస్యలు చాలా వరకు దూరం అవుతాయి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మరియు రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీకు ఆరోగ్యపరంగా ప్రతిబింబించే మరియు స్వీయ సాక్షాత్కారానికి అనేక అవకాశాలను ఇస్తుంది. పూర్వీకుల ఆస్తి, భూమి, పాలసీ మొదలైన మీ గత పెట్టుబడుల కారణంగా ఈ వారం మీ ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు మంచి ప్రణాళికతో ఆ డబ్బును మళ్లీ పెట్టుబడిగా పెట్టాలని కూడా నిర్ణయించుకోవచ్చు. ఈ వారం మీరు ఇంట్లో సమస్యలను పరిష్కరించడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో చాలా మంది వ్యక్తులు మిమ్మల్ని క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తున్నారని మీరు భావిస్తారు. ఇది మీ మనస్సును నిరాశకు గురిచేస్తుంది. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీరు ఉద్యోగం మార్చవలసి వస్తే లేదా మీ వృత్తికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని రుజువవుతుంది. ఏ విషయంలోనూ తొందరపడకండి మరియు ప్రతి నిర్ణయం గురించి జాగ్రత్తగా ఆలోచించండి. చంద్రునికి సంబంధించి 12వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల ఈ వారం చదువుల కారణంగా విద్యార్థులు ఇంటికి దూరంగా ఉండే గృహోపకరణాలు మరియు బట్టలు ఉతకడం వంటి ఇంటి పనులతో వారమంతా గడపవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వారమంతా మీ సమయాన్ని ఉపయోగించుకునేలా ప్లాన్ చేసుకోవడం మీకు సముచితంగా ఉంటుంది. కర్కాటక రాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం గత వారం కంటే మెరుగ్గా ఉంటుంది మరియు మీ బలమైన రోగనిరోధక శక్తితో మీరు చాలా మెరుగ్గా ఉంటారు. ఈ సంవత్సరం మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడటానికి ఇది కారణమవుతుంది. అలాగే ఈ సమయంలో మీ జీవితం కూడా శక్తితో నిండి ఉంటుంది. ఈ వారం మీరు మీ కుటుంబంలో సామరస్యాన్ని నెలకొల్పడంలో విజయం సాధిస్తారు.
మరియు ఇది మీ కుటుంబ సభ్యులతో మీ అవగాహనను మరింత మెరుగుపరుస్తుంది. ఇది మీ కుటుంబం సామాజిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది. మీరు సభ్యుల మధ్య కీర్తిని సంపాదించడంలో విజయం సాధిస్తారు. వ్యాపారవేత్తలు ఈ వారం గొప్ప విజయాన్ని సాధిస్తారు. దీనితో మీరు సమాజంలో కీర్తిని మరియు కుటుంబంలో గౌరవాన్ని పొందుతారు. అలాగే మెరుగైన పనితీరు కనబరిచేందుకు తమను తాము ప్రోత్సహించుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఈ వారం చాలా మంది విద్యార్థులు చదువుకోవడానికి ప్రశాంతమైన స్థలాన్ని కనుగొనడానికి కష్టపడటం కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల మీ చుట్టూ విపరీతమైన శబ్దం వచ్చే అవకాశం ఉంది. దాని కారణంగా మీరు పూర్తిగా దృష్టి పెట్టలేరు. సింహరాశి వారఫలాలు. ఈ వారం మీరు మీకు తగినంత సమయాన్ని వెచ్చించగలరు మరియు మీ బిజీ రొటీన్ నుండి విశ్రాంతి తీసుకోగలరు. అటువంటి పరిస్థితిలో ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు మంచి ఆరోగ్యం కోసం రోజూ వాకింగ్ చేయండి. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వలన ఈ వారం మీరు వ్యర్థమైన విషయాలను నివారించాలి మరియు మీ డబ్బును ఉత్తమంగా ఉపయోగించుకోవాలి. మీ సన్నిహిత మిత్రుడు మీకు ఆర్థికంగా సహాయించే అవకాశాలున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి మరియు మీ ఖర్చులను తెలివిగా చేయాలి. జ్ఞానం కోసం కొత్త స్నేహితులను సంపాదించడానికి ఈ వారం మీకు కలసిస్తుంది. ఒక సభ్యుడు ఇంట్లో వివాహానికి అర్హులైతే వారి వివాహం ఈ వారంలో ఫిక్స్ కావడం వల్ల అనుకూల వాతావరణం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండడం వల్ల కెరీర్ జాతకం ప్రకారం మీరు వృత్తిపరమైన ఉద్యోగి అయితే ఈ వారం మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ నైపుణ్యం ఉన్న ప్రాంతంలో ముందుకు సాగడానికి అనేక అవకాశాలను పొందుతారు. బలమైన ఇంటిని నిర్మించుకోవడానికి బలమైన పునాది వేయడం ఎంత ముఖ్యమో మంచి భవిష్యత్తు కోసం మంచి విద్యను పొందడం కూడా అంతే ముఖ్యం. అయితే మీరు ఈ వారం పూర్తిగా భిన్నమైన దిశలో కదులుతున్నారు. కన్యారాశి వారఫలాలు. ఈ వారం మీరు మీ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దని సలహా. లేకపోతే మీ అనారోగ్యం మరింత తీవ్రమవుతుంది. కాబట్టి ఇతర పనుల్లో బిజీగా ఉండండి. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి విభిన్నమైన మరియు కొత్త వనరుల కోసం చూస్తున్నట్లయితే మీరు సురక్షితంగా భావించే ప్రాజెక్టులలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. దీనికోసం అవసరమైతే మీరు కన్సల్టెంట్ లేదా నిపుణుల సహాయం కూడా పొందవచ్చు. ఈ వారం మీ కుటుంబంతో మీ ప్రవర్తన చాలా చెడ్డగా ఉంటుంది. దీని కారణంగా మీరు వారం చివరిలో చేసిన పనులకు పశ్చాత్తాపపడవచ్చు. కానీ ఈ విచారం ఉన్నప్పటికీ మీరు మీ కుటుంబంతో మీ సంబంధాన్ని మెరుగుపరచడంలో విఫలమవుతారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మరియు రాహువు 8వ ఇంట్లో ఉన్నందున ఈ వారం పనిలో ఇతరులతో విభేదాలను కలిగి ఉంటారు. ఇది మీ ఇమేజ్ మరియు స్థానాన్ని తగ్గిస్తుంది. మీ కెరీర్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల విద్యార్థులకు విదేశీ కళాశాలలో ప్రవేశం లభించడానికి అనుకూలంగా ఉంది. తులారాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి రాహువు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఎవరితోనైనా వాదించడం వల్ల మీ మంచి ప్రవర్తన దెబ్బతింటుంది. కాబట్టి మీ మానసిక స్థితిని మార్చుకోవడానికి ఒక సామాజిక కార్యక్రమానికి హాజరుకండి. సమాజంలోని అనేక మంది పెద్ద వ్యక్తులను కలవండి. వారి అనుభవం నుండి మీరు నేర్చుకోండి. ఇది జీవితంలో చాలా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తుంది. ఈ వారం మీ ముందుకు వచ్చిన పథకాలలో పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఆ అవకాశం వెనుక కుట్రదాగి ఉంది. భవిష్యత్తులో ఆ నష్టాన్ని మీరు భరించవలసి ఉంటుంది. ఈ వారం కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీ కుటుంబం పట్ల మీ బాధ్యతలను అర్థం చేసుకుంటారు. ఈ వారం మీరు మీ సీనియర్లతో నేరుగా మాట్లాడి సమాధానాలను పొందే అవకాశాన్ని పొందుతారు. ఇది మీ పట్ల వారి ప్రవర్తన గురించి మరియు కొన్నిసార్లు వారు ఎందుకు స్థూలంగా మాట్లాడతారు అనేదాని గురించి తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. దాని వెనుక ఉన్న వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత మీరు చాలా వరకు సంతృప్తి చెందుతారు. చంద్రునికి సంబంధించి బుధుడు 8వ ఇంట్లో ఉన్నందున మీరు పదాలను జాగ్రత్తగా ఉచ్చరించాలి. మీరు ఏదైనా ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే ఈ వారం మీరు మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఇది కాకుండా విద్యార్థులు వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి వారి చదువుల మధ్య కొంత సమయం కేటాయించాలని సూచన. ఎందుకంటే ఈ సమయంలో మీరు కొన్ని చిన్న సీజనల్ అనారోగ్యాల కారణంగా పరధ్యానంలో ఉండే అవకాశముంది. వృశ్చిక రాశి వారఫలాలు. ఈ వారం వివిధ రంగాలలో ప్రతికూల పరిస్థితుల కారణంగా తలెత్తే అనేక సమస్యలను మీరు అనుభవిస్తారు. దీనికోసం మీరు మీ ఒత్తిడిని వదిలించుకోవాలి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం సులభం అవుతుంది.
దీని కారణంగా మీ కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు, అలాగే మీరు మంచి చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని పొందుతారు. ఈ వారం మీ తల్లి దీర్ఘకాలిక వ్యాధి నుండి విముక్తి పొందుతుంది. దీనివలన మీరు ఆమెతో ఎక్కువ సమయం గడపవచ్చు. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మీరు మతపరమైన ప్రదేశాన్ని సందర్శించాలని లేదా విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు వారి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తాయి. ఈ కాలంలో మీ మనోబలం కూడా పెరుగుతుంది. ఈ విషయంలో మీరు ఒత్తిడికి దూరంగా ఉండాలి. సానుకూల ఆలోచనలపై దృష్టి పెట్టాలి. ధనుస్సు రాశి వారఫలాలు. ఈ వారం చాలా మంది వృద్ధులు తమ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలని సూచన. లేకుంటే కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి తదితర సమస్యలతో బాధపడే అవకాశం ఉందని, వాటి కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో మొదటి గృహాధిపతిగా బృహస్పతి ఉండటం వల్ల మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ వారంలో మీ వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. ఇది మీకు ఆర్థిక ప్రయోజనాలను పొందడంలో సహాయపడుతుంది మరియు మీరు మీ నిరంతర ప్రయత్నాలతో మీ వ్యాపార కార్యకలాపాలలో పురోగతి సాధిస్తారు. ఈ వారం ప్రేమ, స్నేహం మరియు పరస్పర బంధం పెరిగే అవకాశముంది. దీనితో పాటు ఏదైనా ఇమెయిల్ లేదా సందేశం కుటుంబానికి శుభవార్త తెస్తుంది. దీని కారణంగా మీరు మీ కుటుంబంతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఈ వారం పని రంగంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ పదాలను జాగ్రత్తగా ఎంచుకోవాలని మీకు సూచించబడింది. కాబట్టి ఎవరికీ ఏమీ చెప్పకండి. అది మీ ఇమేజ్ని ప్రభావితం చేస్తుంది. చంద్రరాశికి సంబంధించి బుధుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ కాలంలో మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. అయితే ఈ వారంలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. దీని ద్వారా మీరు చదివిన విషయాన్ని గుర్తుంచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. మకర రాశి వారఫలాలు. రక్తపోటు, మధుమేహం లేదా ఊబకాయంతో బాధపడుతున్న రోగులు తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలి. అలాగే సకాలంలో మందులు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనకరమైన ఫలితాలు పొందుతారు. మీ కృషి మరియు అంకితభావంతో డబ్బు సంపాదించే అవకాశాలను పొందగలుగుతారు. మీరు మీ డిపాజిట్లను గుడ్డిగా పెట్టుబడి పెట్టే బదులు సాంప్రదాయకంగా మంచి పథకంలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఈ వారం మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ముందుగా మీ కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని పరిశీలించి ఆపై ఖరారు చేయండి. ఎందుకంటే మీ స్వతంత్ర నిర్ణయం కొంత ఇబ్బందిని సృష్టించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో మెరుగైన ఫలితాలను పొందడానికి సభ్యుల మధ్య విభేదాలు లేకుండా చూసుకోండి మరియు ఇంట్లో పెద్దల అనుభవాన్ని సద్వినియోగం చేసుకోండి. వృత్తి మరియు వృత్తిపరంగా మీ రాశిలోని స్థానికులు ఈ వారం ఒత్తిడి మరియు ఒడిదుడుకుల నుండి ఉపశమనం పొందుతారు. ఎందుకంటే ఈ వారం మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మీ జీవితంలో కొన్ని మంచి మార్పులను మరియు ఊహించని సంఘటనలను తీసుకురాబోతోంది. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు సాధారణమైనందున మీ మనస్సు చదవడం మరియు వ్రాయడం పట్ల నిమగ్నమై ఉంటుంది. దీనితో మీరు మీ గందరగోళాలను వదిలించుకుంటారు. ఫలితంగా మీరు మీ పరీక్షలో విజయం వైపు పయనిస్తారు. కుంభరాశి వారఫలాలు. జీవితానికి నిజమైన మూలధనం ఒత్తిడిని దాటవేయడం మరియు చుట్టుపక్కల వ్యక్తులతో జీవితాన్ని ఆస్వాదించడమని ఈ వారం మీరు అర్థం చేసుకుంటారు. మీరు ఈ వారం మీ జీవితంలో ఈ విషయాన్ని స్వీకరిస్తారు. దీని కారణంగా ఇంట్లో మరియు మీ కార్యాలయంలో మెరుగైన వాతావరణం, ఆరోగ్యాన్ని పొందడం కోసం మీ మనస్సును రిలాక్స్గా ఉంచడానికి మీరు చాలా జోకులు వేస్తారు. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో శని ఉండడం వల్ల మీరు గతంలో ఏదైనా డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే అది ఈ వారం మీ సమస్యకు ప్రధాన కారణం కావచ్చు. దీనివల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. అందువల్ల మీరు తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోకుండా ఆలోచనాత్మకంగా ఆలోచించడం మంచిది. ఈ వారం మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలున్నాయి. ఇది కొన్ని మానసిక సమస్యల నుండి బయటపడటానికి మీకు సహాయపడవచ్చు. దీనితో పాటు మీరు సమయానికి ఆఫీసు నుండి బయలుదేరవచ్చు. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించవచ్చు. చంద్రరాశికి సంబంధించి 3వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీ గతంలోని అన్ని ప్రతికూల పరిస్థితులు కార్యాలయంలో మీకు అనుకూలంగా మారతాయి. ఈ విషయంలో మీరు ఈ క్షణాన్ని అత్యంత సద్వినియోగం చేసుకోవాలని మరియు మీ అధికారుల నుండి ప్రశంసలు పొందడానికి ప్రయత్నించాలని సూచించారు. ఇది మీకు ఆర్థిక ప్రయోజనాలను పొందడంలో కూడా సహాయపడవచ్చు. 5వ ఇంటి అధిపతిగా చంద్రరాశికి సంబంధించి బుధుడు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం విద్యార్థులకు అనేక గ్రహాల ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఉన్నత విద్యలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి.
ఈ సమయంలో మీరు ప్రఖ్యాత సంస్థలో ప్రవేశానికి సంబంధించిన శుభవార్తలను కూడా పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో ముఖ్యంగా విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కలలు కంటున్నవారు మీ కలలను వాస్తవంగా మార్చుకునే ప్రకాశవంతమైన అవకాశాలున్నాయి. మీనరాశి వారఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. జన్మరాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండడం వల్ల జీవితంలో సక్రమంగా ప్రయాణించడానికి మనకు ఎప్పటికప్పుడు డబ్బు అవసరం. అయినప్పటికీ మీరు మీ సంపదను కూడబెట్టుకోవడానికి పెద్దగా కృషి చేయరు. ఇది భవిష్యత్తులో మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ వారం పిల్లలు తమ విజయాలతో గర్వపడేలా చేస్తారు. ఇది మిమ్మల్ని కాస్త భావోద్వేగానికి గురిచేస్తుంది. అటువంటి పరిస్థితిలో మీ భావాలను దాచడానికి బదులుగా వాటిని సభ్యుల ముందు వ్యక్తీకరించడానికి ప్రయత్నించండి. మరియు పిల్లలను అభినందించకుండా మిమ్మల్ని మీరు ఆపుకోవద్దు. జన్మరాశికి సంబంధించి శని 12వ ఇంట్లో ఉండడం వల్ల బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈ వారం మీకోసం సమయాన్ని వెచ్చించగలుగుతారు. అయితే మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మీరు ఏదైనా నిర్మాణాత్మకంగా చేయాలని చూస్తారు. ఈ వారం విద్యార్థులు తమ దృష్టిని మరల్చే కార్యకలాపాలలో పాల్గొనకుండా ఉండాలి. అందువల్ల చదువులో బాగా రాణిస్తున్న విద్యార్థులతో కలిసి ఉండండి.